మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఇటీవల సిగడాం మండలం దాలంరాజు వలస గ్రామంలోని నవగ్రహ ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన వేమల రామకృష్ణ కుటుంబ కలహాల కారణంగా చెడు వ్యసనాలకు బానిసై మతి స్థిమితిని కోల్పోయి దాడికి పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. దేవుడే నాకు ఈ అన్యాయం చేస్తున్నాడు, శివుడు అన్నవాడే లేడు, శివుడు నా పైన సరిగా లేకపోవడం వల్లే ఇది చేస్తున్నాడు అన్నట్లు ఈయన కంటిన్యూస్గా దేవుడిని తిట్టడం అన్నది ఒకటి కంటిన్యూస్గా జరుగుతుంది. సో ఇది మనకు విలేజెస్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇతను క్రాస్ వెరిఫై చేసినప్పుడు కూడా మనకు అదే కన్ఫర్మ్ అవుతుంది. దాని బేసిస్ మీద 11వ తారీఖు నైట్న ఇతను ఏం చేస్తాడంటే డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు ఏదైతే మనం అక్కడ రాడ్ చూపిస్తున్నామో దీంతో అక్కడ లోపల విగ్రహాలన్నింటినీ పగలగొట్టడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మన టీమ్స్ అన్నీ ఆ రాడ్స్ పైన కావచ్చు లేదా సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏదైతే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. అతను ఇన్సిడెంట్ చేసిన తర్వాత ఒక మేడ పైన వెళ్ళి పడుకుంటాడు. సో అక్కడ కూడా మనకు ఆ సీన్ అక్కడ అన్ని రీకన్స్ట్రక్షన్ చేసి ఫింగర్ ప్రింట్స్ అన్ని కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి. ఇతను ఏదైతే బాటిల్ వైన్ అదే ఆల్కహాల్ తాగాడో, మందు తాగాడో ఆ బాటిల్ స్పెసిఫిక్గా ఒక ఊర్లో మాత్రమే, ఒక షాప్లో మాత్రమే దొరుకుతుంది. సో ఆ షాప్ దగ్గర అతను వెళ్ళి ఆ రోజు మందు కొన్న ఫుటేజ్ కూడా మనకి సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది. అండ్ అక్కడ డైరెక్ట్ విట్నెస్లు ఎవరైతే అది అమ్మారో వాళ్ళు కూడా మనకి కన్ఫర్మ్ చేస్తున్నారు. దీంతోపాటు అతను యూజ్ చేసిన ఐరన్ రాడ్ ఏదైతే ఉందో అది కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది. సో వీటన్నిటి బేసిస్ తోటి ఈయన ఏంటంటే దేవుడే నాకు ఈ అన్యాయం చేస్తున్నాడు, శివుడు అన్నవాడే లేడు, శివుడు నా పైన సరిగా